గ్రామ సభలతో వరల్డ్ రికార్డ్ సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా 1 కోటి మందికి పైగా ప్రజలను గ్రామ సభల్లో భాగస్వాముల్ని చేస్తూ ఒకేసారి ఒకే రోజు 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టింది. పనిలో పనిగా గ్రామ సభలను రాజకీయ వేదికగాను మార్చుకుంది. ఏపీలో గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరావారిపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ సభలు ప్రారంభించారు. జగన్ పాలనను విమర్శించడానికి గ్రామ సభలను వేదికగా మార్చుకుంది కూటమి ప్రభుత్వం. నిన్న మొన్న అంటున్నాడు, మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే 5 ఏళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10,000 కిలోమీటర్ల సిమెంట్ డ్రైనేజీలు, 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పశువుల షెడ్ల కోసం ఆర్థిక సాయం, చెత్త నుంచి సంపద సృష్టి, గ్రామాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల భూమి ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఒకప్పుడు సీఎం వస్తారంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని ప్రజలను కోరారు సీఎం చంద్రబాబు. నిజానికి 70% సర్పంచులు వైసీపీకి చెందిన వారే. టీడీపీ, జనసేన, బీజేపీ సర్పంచులు 30% ఉంటారని అంచనా. అయినా సరే గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో రాజకీయాలను పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. అవసరమైతే గూండా యాక్ట్ తీసుకొస్తామంటూ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకపై ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరి చెప్తానో మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. 5 ఏళ్లలో 20 సార్లు ఇలాంటి గ్రామ సభలు నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం.